ఒక్క అంశము గౌరవ సభ్యులందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి. నేను బెంచ్ మార్క్ ఎందుకు పెట్టాను అధ్యక్ష 2014 అంటే ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, మనమందరము అధ్యయనం చేసుకోవాలని చెప్పి. ఆనాడు 2014లో గవర్నమెంట్ స్కూల్స్ 28,405 ఉంటే, ఆనాడు స్టూడెంట్ స్ట్రెంత్ 27 లక్షలు ఉంటే, ఈనాడు 19 లక్షలకు తగ్గింది అధ్యక్ష. అంటే సుమారు 7.5-8 లక్షల సంఖ్య తగ్గింది. ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్. ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్. 10 సంవత్సరాలలో సుమారు 7.5 లక్షలు 8 లక్షలు తగ్గింది. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 1,75,000 ఆనాడు ఉంటే, ఈనాడు అది 4,76,000కు పోయింది అధ్యక్ష. జీరో ఎన్రోల్మెంట్ అంటే స్కూళ్ళు మూతబడ్డాయి, 6,000 స్కూళ్ళు మూతబడ్డాయి, 5,000 స్కూళ్ళు మూతబడ్డాయి అంటే అది సత్యదూరపు మాటలు అధ్యక్ష. జీరో ఎన్రోల్మెంట్ యాజ్ ఆన్ డిసెంబర్ ఇట్ ఈస్ 1913. అందులో మళ్ళీ ప్రైమరీ స్కూల్స్ 1813, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 49, హై స్కూల్స్ 33. మళ్ళీ ఈ సంవత్సరము 79 స్కూల్స్లో స్ట్రెంత్ పెరిగి మళ్ళీ ఆ స్కూళ్ళు పనిచేస్తున్నాయి అధ్యక్ష. రిక్రూట్మెంట్ అధ్యక్ష, శాంక్షన్ పోస్టులు 1,25,690 ఉంటే, వర్కింగ్ స్టేట్ 1,09,163 ఉంటే, ప్రధానంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము డిఎస్సి 2008 అపాయింట్మెంట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అధ్యక్ష. ఆ తర్వాత 11,062 సంఖ్యతోటి సంబంధించి ఒక డిఎస్సి ప్రకటన. ప్రమోషన్ల అధ్యక్ష 2015 తర్వాత సుమారు 21,419 మందికి ప్రమోషన్లు. అప్గ్రేడేషన్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ పండిట్స్, అప్గ్రేడేషన్ ఆఫ్ పీఈటీలు 8,630, మళ్ళీ 1,849 అధ్యక్ష. ఒక 6 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ల అధ్యక్ష. తర్వాత జీవో 317 కింద 2,240 టీచర్లకు బెస్ట్ స్పౌస్ మరియు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. టెట్ అనేది ప్రతి 6 మాసాలకు ఒకసారి టెట్ నిర్వహించాలి అధ్యక్ష. మా ప్రభుత్వము 2 సార్లు టెస్టు నిర్వహించడము. తరువాత ప్రత్యేకంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నేను ప్రస్తావించుకున్నాను అధ్యక్ష. 2 అలార్మింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. అందరూ గౌరవ సభ్యులు చెప్పిర్రు. ఇంటేక్ ప్రభుత్వ స్కూళ్ళల్లో తగ్గిపోతున్నది, పడిపోతున్నది ఒకటి. 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే 289 అధ్యక్ష. మనందరికీ తెలిసిన విషయమే. ప్రశస్తం పొందిన ఓ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల్ 1971-72లో ఆనాడు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదలు పెడితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, మేధావులు ఆ రెసిడెన్షియల్ స్కూల్ సమాజానికి అందించిన అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత 734 కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్స్. అందులో మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రంలో 1,023 అయితే, అందులో 662 రెసిడెన్షియల్ స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో పనిచేస్తున్నాయి అధ్యక్ష. రెంటెడ్ బిల్డింగ్లు 662 అంటే సుమారు 2 లక్షల మంది పిల్లలు రెంటెడ్ బిల్డింగ్స్లో చాలని వసతులు, వాష్రూమ్ సరిగ్గా లేవు,
అకామిడేషన్ సరిగ్గా లేదు, క్లాస్ రూమ్ అదే, డార్మెటరీ అదే, చిన్న కిచెను, డైనింగ్ అదే. ఆ పరిస్థితుల్లో 662 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయడంలో తప్పులేదు అధ్యక్ష, కానీ ముఖ్యంగా ఆ పిల్లలకు అది శాపం కాకూడదు అధ్యక్ష. ఇట్ షుడ్ నాట్ బి ఏ కంపల్షన్, ఇట్ షుడ్ నాట్ బి ఏ బేన్. పేరెంట్స్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ద సెక్యూరిటీ అండ్ ద కంఫర్ట్ ఆఫ్ ద చైల్డ్. ఇది నా కంపల్షన్, నా ఆర్థిక స్థితిగతులు, నా సామాజిక స్థితిగతులు. నేను ఆ స్కూల్లో చేర్పిస్తే రెంటెడ్ బిల్డింగు, అకామిడేషన్ చక్కగా లేదు, ఈ రకంగా ఈ వ్యవస్థ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్య కాలంలో నేను స్వతహాగా I believe in girl child education. ప్రత్యేకంగా నా ఇంట్రెస్ట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఎక్కడైతే అమ్మాయిల రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటున్నాయో ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ టు విజిట్ దెమ్. If the girl is educated, the family is educated, and I believe in that concept. ఈ మధ్యలో మా ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్కు విజిట్ చేసిన అధ్యక్ష. I have spent a lot of time with them. Every child has a hidden talent. Every child is blessed. కానీ మనము ప్రభుత్వాలు ఇవి ఉన్న అధ్యక్ష, ఇట్ ఈజ్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఆ పిల్లలకు కొద్ది క్వాలిటీ ఎడ్యుకేషన్,